హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిస్ ఎడ్యుకేషన్. ఈరోజు మన క్లాస్లో 9th క్లాస్ సెల్ లెసన్ని ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూషన్ చూద్దాం. ఇన్ ప్రీవియస్ క్లాస్ we discussed up to the nucleus and now we are going to discuss about the cytoplasm. What we are discussing? Cytoplasm. What is cytoplasm? కణ ద్రవ్యం అంటాం కదా దీన్ని. వాట్ ఈజ్ సైటోప్లాజం? ఇఫ్ వి సీ ఏ స్ట్రక్చర్ ఆఫ్ సెల్, ద సెల్ membrane ఈజ్ ద outer కవర్ టు ద సెల్. In the middle we can observe a dense portion that is called nucleus, and in between the nucleus membrane and the cell membrane, this portion which contains the jelly-like substance is called as cytoplasm. It is a jelly-like substance. It contains all the cell organelles and it can help to float the all cell organelles inside it. Okay? ఈ న్యూక్లియస్కి కేంద్రకానికి మరియు ఈ ప్లాస్మా త్వచానికి మధ్యలో ఉన్న జెల్లీ వంటి పదార్థాన్ని, జిగురు వంటి పదార్థాన్ని ఏమంటామంటే సైటోప్లాజం అంటాం. ఏమంటాం? సైటోప్లాజం. ఈ సైటోప్లాజంకి ఉన్న లక్షణం ఏంటంటే టోటల్ అన్ని సెల్ ఆర్గానెల్స్ని, అంటే లోపల ఉన్నటువంటి కణాంగాలన్నింటికి ఫ్రీగా అందులో తేలుతూ ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్, the differentiation between cytoplasm and protoplasm. Okay, what is cytoplasm and protoplasm? What is protoplasm here? The scientists thought that the protoplasm was the main source for the life. That means life is produced from the protoplasm only. Then after the discovery of nucleus, the nuclear membrane separates the nucleic fluid which is present inside the nucleus to the cytoplasm. Then it is renamed as cytoplasm. Before the discovery of nucleus, it's totally called as protoplasm. At that time the scientists thought that the life is produced from this protoplasm. After the discovery of nucleus, it is separated and this cytoplasm, it is named as cytoplasm, and this is only helpful to the bearing of all the cell organelles. ఓకే, సో మొదట్లో ఏమనుకునే వాళ్ళంటే ఈ సెల్ లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా ప్రోటోప్లాజం అని అనుకునేవాళ్ళు, జీవ పదార్థము అనుకునేవాళ్ళు. జీవ పదార్థము అంటే ఏంటి అంటే జీవం అనేది దాని నుంచే ఉద్భవిస్తుంది అని ఆలోచించారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్టులు. ఆ తర్వాత ఏమైంది, న్యూక్లియస్ని కనుక్కోవడం, కేంద్రకాన్ని కనుక్కోవడము, కేంద్రకం యొక్క విధులు తెలుసుకోవడం. ఏంటి కేంద్రకం యొక్క విధులు? కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచే ఉద్భవిస్తాయని చెప్పినారు. అది కణ నియంత్రణ గదిగా ఉంటుందని చెప్పినారు. ఆ కేంద్రకాన్ని మనం కణం యొక్క మెదడు అని కూడా చెప్తాం. కణం మొత్తం లేకల్లా అది పెద్దగా ఉన్న పోర్షన్ కూడా అదే అన్నమాట. ఓకే, లార్జెస్ట్ ఆర్గానెల్. మరి ఇక్కడి నుంచే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, కొత్త కణాలు అనేవి ఉద్భవిస్తాయని చెప్పినారు. కాబట్టి ఆ న్యూక్లియస్కి మాత్రమే ఈ జీవాన్ని పుట్టించే శక్తి ఉంది అని క్లారిఫై అయిందనమాట. దాని తర్వాత ఏమైంది, ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే కేంద్రక త్వచం అనేది ఏం చేస్తుంది, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచి కేంద్రక త్వచం వరకు, అంటే ఈ ప్లాస్మా పొర నుంచి కేంద్రక త్వచం వరకు ఉన్న మధ్యలో ఉన్న పదార్థము ఇక్కడ మనం సైటోప్లాజంగా చెప్పుకుంటున్నాం. ఈ కేంద్రక త్వచం అనేది కేంద్రక పదార్థం నుంచి బయట ఉన్నటువంటి
ఈ కణద్రవ్యాన్ని వేరు చేస్తుంది. కాబట్టి ఇది జీవం పుట్టుకకు ఇప్పుడు కారణం కాదు. కాబట్టి ఈ ప్రోటోప్లాజం అనే పదం కాస్త సపరేట్ అయిపోయి సైటోప్లాజంగా మారిపోయింది. ఓకే, సైటోప్లాజంగా మారిపోయింది, కణద్రవ్యంగా మారిపోయింది అన్నమాట. సో ఇది ప్రోటోప్లాజంకి సైటోప్లాజంకి ఉన్న చిన్న తేడా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సైంటిస్ట్ కాల్డ్ దిస్ టోటల్ ఫ్లూయిడ్. టోటల్ ఫ్లూయిడ్ మీన్స్ సైటోప్లాజం అలాంగ్ విత్ ద న్యూక్లియోప్లాజం. అంటే కణద్రవ్యాన్ని కేంద్రక ద్రవ్యాన్ని రెండింటినీ కలిపి ప్రోటోప్లాజం అని అనుకుని దాని నుంచి జీవం ఉద్భవిస్తుంది. కాబట్టి దానికి జీవ పదార్థం ప్రోటోప్లాజం అని పేరు పెట్టినారు. తర్వాత న్యూక్లియస్ సపరేట్ అవ్వడం వల్ల ఇది ఓన్లీ ఏమైంది, కణాంగాల్ని భరించడానికి ఉన్నటువంటి ఫ్లూయిడ్గానే డిక్లేర్ అయింది. కాబట్టి దాన్ని కణద్రవ్యంగా మాత్రమే పిలిచినారు. ఓకే, what are the cell organelles present inside the cytoplasm? Let us see what are the cell organelles present here. కణాంగాలు. ఏమేమి ఉన్నాయి కణాంగాలు అంటే, ఫస్ట్ వన్ మైటోకాండ్రియా. సెకండ్ వన్ రైబోసోమ్స్. థర్డ్ వన్ ప్లాస్టిడ్స్. ఫోర్త్ వన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఫిఫ్త్ వన్ గాల్జీ ఆపరేటస్. సిక్స్త్ వన్ లైసోసోమ్స్. సెవెంత్ వన్ vacuole. These are the cell organelles which are present in a typical cell. Okay, ఏమంటా మైటోకాండ్రియా, రైబోసోములు, ప్లాస్టిడ్లు, అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, నెక్స్ట్ సిక్స్త్ వన్ లైసోసోములు, సెవెంత్ వన్ రిక్తిక. ఇవి కణంలో ఉన్న కణాంగాలు. ఓకే, కణద్రవ్యంలో ఉండే కణాంగాలు. మరి మొట్టమొదటి దాని గురించి చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మైటోకాండ్రియా. దిస్ మైటోకాండ్రియా we can observe in onion peels, cheek cells also. Then how to observe the mitochondria in laboratory? For that purpose we have to take an onion peel, and this onion peel should be soaked in Janus green bee. What is here Janus green bee? Indicator which gives the color to the mitochondria.
How to prepare this Janus green bee solution? 200 grams of Janus green bee, 200 milligrams of Janus green bee has to mix in the 100 ml of water. 100 ml of water. 200 మిల్లీగ్రాముల జానస్ గ్రీన్ బీని 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపితే మనకు జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఆనియన్ పీల్స్ షుడ్ బి soak in the Janus green bee solution for about half an hour. About half an hour. Then we can remove the onion peel and we have to place in a slide and we should be cover with a cover slip over it without the getting of any water bubbles. Then we should observe this slide under a microscope with high magnification. With high magnification. సో హాఫ్ అన్ అవర్ పాటు జానస్ గ్రీన్ బీ సొల్యూషన్లో డిప్ చేసిన ఆనియన్ పీల్ సెల్స్ని ఏం చేస్తామంటే స్లోగా తీసుకొచ్చి ఆనియన్ పీల్ని ఒక స్లైడ్ పైన పెట్టి దానిపైన కవర్ స్లిప్ని ఎయిర్ బబుల్స్ లేకుండా క్లోజ్ చేస్తామన్నమాట. దాని మీద క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, స్లైడ్ని తీసుకెళ్ళి కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద పెట్టి సంయుక్త సూక్ష్మదర్శినిలో పెట్టి అబ్జర్వ్ చేస్తాం. ఎట్లా, హై మ్యాగ్నిఫికేషన్ యూస్ చేయాలి. ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ వాడడం వల్లనే మనకు మైటోకాండ్రియా అనేది క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. వాట్ టైప్ ఆఫ్ సెల్స్ షుడ్ బి అబ్జర్వ్ అండర్ ద microscope by this slide? What type of cells they are? The mitochondria cells are observed like the scattering in the cytoplasm. కణద్రవ్యంలో వెదజల్లినట్లుగా రేణువుల రూపంలో కనిపిస్తాయి అన్నమాట. And then if we see clearly with the ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించినప్పుడు ఎలా కనిపిస్తుందంటే ద టోటల్ డీటెయిల్స్ ఆర్ క్లియర్డ్ బై ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కులర్ ఆర్ ఓవెల్ షేప్. సర్కులర్ ఆర్ ఓవెల్ షేప్, రౌండ్గా కానీ గుండ్రంగా కానీ లేదా ఓవెల్ షేప్లో కానీ ఎగ్ షేప్లో కానీ కనిపిస్తుంది అన్నమాట. అది కనిపించిన తర్వాత అది లోపల ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ ద ఇంటర్నల్ పోర్షన్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ 2 membranes. Okay, inner portion is prepared with 2 membranes. This is the outer membrane. This is outer membrane. This is inner membrane. దీన్ని అంతర పొర అంటారమ్మా. అంతర పొర, దీన్ని బాహ్య పొర అంటారు. ద ఇన్నర్ మెంబ్రెయిన్ కెన్ మేక్ ద ఇన్నర్ ఫోల్డ్స్ ఇన్ ద మైటోకాండ్రియా. దీస్ ఫోల్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టే. దీస్ ఫోల్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టే. ఈ మడతలను ఏమంటామంటే క్రిస్టే అంటారు. బట్ ఇన్ బిట్వీన్ ద క్రిస్టే ఆర్ ఇంటర్నల్ ఫోల్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ present. Fluid is present. This fluid is known as matrix. What is it?
This fluid is known as matrix. మాత్రిక అంటారమ్మ. ఏమంటారు దీన్ని? మాత్రిక. So when we observe the slide under the microscope, simply we can observe the dot-like structures which is spread all over the cytoplasm. కణద్రవ్యంలో వెదజల్లబడిన రేణువుల లాంటి నిర్మాణాలను అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ద ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ రివీల్స్ అబౌట్ ద మైటోకాండ్రియా. ద డీటెయిల్స్ ఆర్ షోన్ దిస్ టైప్ ఆఫ్ ఫిగర్ అబౌట్ ద మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది ఈ స్ట్రక్చర్లో ఉంటుంది అని క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు. మరి ఇందులో ఏమున్నాయంటే ఈ మైటోకాండ్రియా అనేది 2 పొరలతో ఏర్పడి ఉంటుంది. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్నర్ మెంబ్రెయిన్. ఓకే, అంతర పొర, బాహ్య పొర అంటాం. ఈ అంతర పొర ఏం చేస్తుంది? ముడతల లాంటి నిర్మాణాలని ఏర్పరుస్తుంది అన్నమాట. ఈ ముడతల లాంటి నిర్మాణాలను ఏం చేస్తారు? ఇన్నర్ ఫోల్డ్స్ని ఏమంటారు అంటే క్రిస్టే అంటారు. ఇన్నర్ ఫోల్డ్స్ని ఏమంటారు? క్రిస్టే అంటారు. మరి ఇన్నర్ ఫోల్డ్స్ లోపల ఒక ఫ్లూయిడ్ లైక్ సబ్స్టాన్స్ ఉంటుంది అని చెప్తున్నాం. ఈ ఫ్లూయిడ్ లైక్ సబ్స్టాన్స్ ఏంటి అంటే మాత్రిక, మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఏమంటాం దీన్ని? మాత్రిక అని పిలుస్తాం. ఓకే, ఇది సైజ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 2 to 8 మైక్రాన్స్ length and 0.5 మైక్రాన్స్ వైడ్. అంటే 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు, 0.5 మైక్రాన్స్ వెడల్పును కలిగి ఉంటుందన్నమాట ఈ మైటోకాండ్రియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద మైటోకాండ్రియా? What is the size of mitochondria? It is 150 times less to nucleus. Less to nucleus. Nucleus కంటే, కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నగా ఉంటుందన్నమాట మైటోకాండ్రియా. ఎన్ని రెట్లు చిన్నగా ఉంటుంది? 150 టైమ్స్, 150 రెట్లు. తర్వాత total how many number of mitochondrions are present in the cytoplasm? ఎన్ని మైటోకాండ్రియాస్ ఉంటాయంటే ఇన్ ఈచ్ సెల్ 100 to 150 మైటోకాండ్రియాస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ సెల్. ప్రతి కణంలో కూడా 100 నుంచి 150 మైటోకాండ్రియన్స్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మైటోకాండ్రియా? What is the color of mitochondria? They are appear in green color. They are appear in green color. Okay. And then what is the function? What is the function of mitochondria? మైటోకాండ్రియా ఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా వాట్ ఎవర్ ద ఫుడ్ వీ టేక్ ఇన్ టు అవర్ బాడీ షుడ్ బి undergo the digestion process, right? After the digestion, the food should be divided into nutrients. That nutrients should be sent to all the cells which are present in the body to get the energy. When the nutrients are enter into the body, especially the carbohydrates and fats are the energy giving nutrients. So these carbohydrates are converted into ATP in the mitochondria, right? This action is done by the help of oxygen. Okay, so the carbohydrates which are enter into the mitochondria can take the oxygen and convert this glucose into the ATP, then they releases the carbon dioxide. So the respiration process is completed in the mitochondria inside of the cells. Okay, this process is called as
cellular respiration. What is this process known as? Cellular respiration. In this cellular respiration, carbohydrates are converted into ATP. How they are converted? Into ATP. This ATP is known as energy currency. Energy currency. So, in the mitochondria, the power is generated, right? So, these mitochondria are known as powerhouses of the cell. Powerhouses of cell. కణశక్త్యాగారాలు. కణశక్త్యాగారాలు అంటారు. ఓకే, కణశక్త్యాగారాలు. Why they are called as powerhouses of the cell? The power which is needed to the cells are generated in the mitochondria. Whatever the food is converted into carbohydrates in the digestion process cannot be utilized by the cells. These should be converted into ATP for the utilizing of cells. So, the activity is completed in the mitochondria and ATP is released. So, here the respiration is completed. So, the mitochondria is the part of cellular respiration. Cellular respiration is completed in the mitochondria. కాబట్టి ఈ శ్వాసక్రియ అనేది కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది అని చెప్తాం. ఏమని చెప్తాం? కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది అని చెప్తాం. మరి ఈ కణ శ్వాసక్రియ ద్వారా ఏం రిలీజ్ అవుతుంది అంటే ఏటీపీ రిలీజ్ అవుతుంది. ఈ ఏటీపీని ఏమంటామంటే అతి చిన్న శక్తి ప్రమాణం కాబట్టి ఎనర్జీ కరెన్సీ. ఏటీపీని ఏమంటాం? ఎనర్జీ కరెన్సీ అంటాం. తెలుగులో కూడా అదే టర్మ్ యూజ్ చేస్తామా, ఎనర్జీ కరెన్సీ అంటాం. సో ఇక్కడ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది కదా. ఎక్కడ జనరేట్ అవుతుంది? సెల్ లోపల ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సెల్ లోపల ఎనర్జీని ఎవరు తయారు చేస్తున్నారు అంటే మైటోకాండ్రియా తయారు చేస్తుంది. కాబట్టి మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం. ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారనమాట. ఓకే రైట్. ఇన్ విచ్ కలర్ ద మైటోకాండ్రియా ఈజ్ అపియర్? ఇన్ గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ మైటోకాండ్రియా? ఇట్ ఈస్ 150 times లెస్ టు ద న్యూక్లియస్. అంటే కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నగా ఉంటుంది. ఎగ్జాక్ట్ సైజ్ వచ్చి 2 to 8 మైక్రాన్స్ పొడవు, 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు ఉంటే 0.5 మైక్రాన్ల వ్యాసం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎన్ని మైటోకాండ్రియన్స్ ఉంటాయి ఒక్కో సెల్లో అంటే 100 నుంచి 150 మైటోకాండ్రియన్స్ ఉంటాయి. సెల్యులార్ రెస్పిరేషన్ కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటాం? ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అంటాం. ఏటీపీ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది మన శరీరంలో? ఆర్ ఎనీ అదర్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, జీవుల శరీరంలో ఎక్కడ ఏటీపీ ఉత్పత్తి అవుతుంది అంటే మైటోకాండ్రియాలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మైటోకాండ్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.